ప్రార్థన చేద్దాం. ఒక తీర్మానం చేసుకుందాం. ఈరోజు అనేక సంగతులు దేవుడు మనతో మాట్లాడాడు. నా ప్రభు అయిన యేసు రక్తమును బట్టి మనం నీతిమంతులం, పరిశుద్ధులం. మన ప్రార్థన నీతిమంతుని ప్రార్థనే, మన ప్రార్థన పరిశుద్ధుని ప్రార్థనే, మన ఆరాధన నీతిమంతుని ఆరాధనే. ఎందుకంటే యేసును బట్టి. మన ప్రార్థన నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని ఆరాధన, పరిశుద్ధుని ఆరాధన, పరిశుద్ధుని ప్రార్థనే మనది. ఎందుకంటే యేసును బట్టి. కృంగిపోవద్దు, కలత చెందుతో. ఆకు వాడక నిరంతరము సారము కలిగి పచ్చగా ఉండే ఖర్జూర చెట్టు వలిగా మొదలుకొని నువ్వు పచ్చగా ఉండాలి. నా ప్రభు సారము కలిగిన చెట్టు వలె నువ్వు ఉండమని నా తండ్రి మాట్లాడుతున్నాడు. నిన్నలా చేయబోతున్నాడు నా దేవుడు. నిన్నలా ఆశీర్వదించబోతున్నాడు నా దేవుడు. నిన్నలా వర్ధిల్ల చేయబోతున్నాడు నా దేవుడు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు. వారు యెహోవా మందిరములో నాటబడిన వారై ముసలితనమందు చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు అని నా ప్రభు మాట్లాడినట్లుగా ఆ వాగ్దానం మనందరి బ్రతుకుల్లో నెరవేరును గాక. మన దృష్టి ఆకాశం వైపే నిలుపుదాం. నిత్యమైన స్వాస్థ్యం కోసమే అరులు చాచుదాం. నిత్యమైనటువంటి స్వాస్థ్యము మన కోసం సిద్ధపరిచిన యేసు తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడు. ఆయన వైపు మన దృష్టి నిలుపుదాం. మన కలలు, మన ఆలోచనలు, మన దర్శనాలు, మన సమస్తము అవే అయి ఉండునట్లు మనం జాగ్రత్త పడదాం. అల్పకాల పాప భోగాలు అందలేదని ఫీల్ అవ్వద్దు, దక్కలేదని బాధపడద్దు, పొందలేదని వేదన పడద్దు. అంతకంటే శ్రేష్టమైన భవిష్యత్తు మనకి సమీపంలోనే ఉంది, సమీపంలోనే ఉంది. నా తండ్రి చిత్తమైతే ఇక్కడ నీకు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఇస్తాడు. అంతకంటే శ్రేష్టంగా అక్కడ కూడా ఇవ్వగల సమర్థుడు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు వందనాలు. మా బిడ్డలందరినీ ఈవేళ సమకూర్చాం. ఖర్జూర చెట్టు నుంచి మాకు కొన్ని పాఠాలు నేర్పాం. మేము నీతిమంతులమా కాదన్న విషయంలో మాకు స్పష్టతనిచ్చావు. మాకే నీతివయ్యావు, పరిశుద్ధతవయ్యావు, జ్ఞానమయ్యావు, విమోచనయ్యావు. మా కోసం ఎదురు చూస్తున్నావు. మమ్మల్ని సిద్ధపడమంటున్నావు, సారము కలిగి ఉండమంటున్నావు, పచ్చగా ఉండమంటున్నావు, స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉండమంటున్నావు, యథార్థంగా ఉండమంటున్నావు. నా ప్రభువా, ఐక్యత కలిగి సంఘటితమై వర్ధిల్లండి అని మాట్లాడుతున్నావు. ఈ మాటలన్నీ శిలాక్షరాలుగా మా గుండెల్లో ముద్రించి మేము కూడా మొవ్వ వేసి మంచి ఫలములో తీయని కమ్మనైన ఖర్జూర పండ్లు చెట్టు ఇచ్చినట్లుగా మేము కూడా నా ప్రభువా నీ కొరకు మంచి ఫలము ఫలించాలి, ఆత్మ ఫలము ఫలించాలి. అనేక ఆత్మలను రక్షించి ఆత్మల ఫలములు కూడా మేము ఫలించాలి. ప్రభువా, మమ్మల్ని అభిషేకించు, ఆశీర్వదించు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు నీ రక్తములో కడగబడలేదో, మారు మనసు పొందలేదో, రక్షణలోనికి రాలేదో, వారందరి జీవితాలను దర్శించి వారితో మాట్లాడి వారి మనోనేత్రాలు వెలిగించి వారి ఆత్మలను రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలు విన్న సంగతులన్నింటినీ కూడా హృదయంలో భద్రం చేసుకుని ఇది మొదలుకొని వర్ధిల్లుదురుగాక. కనికరించమని యేసు నామములో ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తెగ దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతననగా రాజ్యము, బలము, మహిమా, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, సమృద్ధి, జీవం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమతుడికి సదా తోడి నిత్యత్వంలో చేర్పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు చే, ప్రవేశ రక్తమునకు చే, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీలో రోగులైన వారు మీ చేతులు మీ మీద పెట్టుకోండి, మీ తలల మీద పెట్టుకోండి. మీరు తెచ్చుకున్న నూనె అలాగా పైకెత్తండి. ఆ నూనెని ప్రార్థన చేస్తాను. విశ్వాసం ఉంచండి. నా దేవుడు నమ్మదగిన వాడు, నీకు స్వస్థత కలిగినట్లు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపేగ దేవా, నీకు స్తోత్రము. నీ దివ్య సముఖంలో నిలిచినటువంటి నీ పరిశుద్ధ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. రక్షణ పొందినవారు, రక్షణ పొందని వారు ఎంతమంది ఉన్నారో అందరిని ఎరిగిన దేవా, దయచేసి నీ బిడ్డలందరినీ కూడా నీ రక్తముతో కడిగి వారి పాపములన్నీ క్షమించు. వారు ఎదుర్కొంటున్న శరీర రోగములు యేసు నామములో వారిని విడిచిపోవునుగాక. వారి రిపోర్ట్స్ మారిపోవునుగాక. వారి సర్వ శరీరం అరికాలు మొదలు నెల్లితి వరకును, శిర మొదలుకొని సిరిపాదం వరకును వారి సర్వ శరీరము
ఎక్కడెక్కడైతే ఏ అవయవంలో అయితే బలహీనతలు ఉన్నాయో యేసు నామములో అవి కనబడకుండా ఈ రోజుతో నిర్మూలమైపోవును గాక. నీ నామం అధికారం కలిగిన నామం, అన్య నామముల కంటే పై నామం. ఆ నామాన్ని ఎత్తి ప్రార్థన చేస్తున్నా. యేసు నామములోని బిడ్డలకు స్వస్థత, మాకందరికీ స్వస్థత కలుగును గాక. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులకు దురాశ ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చి అద్భుతాలు జరిగించు. దయాలను వెళ్ళగొట్టు, మంత్ర ప్రయోగాల్ని నాశనం చేయి. నీ బిడ్డలు ఏ ఇంట అడుగు పెడతారో ఆ ఇల్లు రక్షింపబడాలి. నీ బిడ్డలు ఎవరితో మాట్లాడతారో వారు మారు మనసు పొందాలి. నీ బిడ్డలు ఎవరికి నూనె రాసి ప్రార్థిస్తారో వారు స్వస్థత పొందాలి. అద్భుతం నుంచి తిరుగు ప్రయాణంలో తోడుగా ఉండి ఏ ఒక్కరు ఏ కీడుతో పడకుండా బిడ్డలందరూ క్షేమముగా గృహాలకు చేరు పర్యంతం నీ కాపుదల దయచేయమని, రేపటి నుంచి జరగబోతున్న మందిరాల ప్రతిష్ట కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా జరిగించమని, మార్గాల్లో తోడై ఉండమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలకు కూడా నా తండ్రి కృప తోడై ఉండును గాక. అందరికీ, మీకు లైవ్లో ఉన్న బిడ్డలకి, జూమ్లో కనపడుతున్న బిడ్డలకి అందరికీ హృదయపూర్వక వందనాలు.